నమస్తే. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవటం ఇప్పుడు కల కాదు, 6JVRతో సాధ్యం. చెప్పండమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేడం, నా సమస్య ఏంటంటే నాకు 4 ఆడపిల్లలు పుట్టిరన్న సమస్యతోని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాను మేడం. ఏమున్నా ఆమె కాలేజ్ పోయి వస్తుంటుంది కదా, గిరాకుని కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ ఇట్లా మన షాప్లో బట్టలు ఇట్లా కొంటుంటారు చేస్తుంటారు అన్నట్టుగా పరిచయం చేసిండు మేడం ఆ అమ్మాయిని. కదమ్మా, వెరీ ఫస్ట్ టైం నీకు ఎక్కడ డౌట్ వచ్చిందమ్మా వీళ్ళ మధ్యన ఏదో నడుస్తుంది అనేది? లైవ్ అంటే పండుకునే టైం నైట్ టైంలో చాటింగ్ చేస్తుంది సార్. ఎవరితో ఈమెతో ఈ టైంలో నీకు ఏం అవసరం చాటింగ్ చేయడం అన్నట్టుగా నిలదీసి ఆ రోజే పెద్ద గొడవ అయింది. మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తుంది, ఇట్లా లొల్లి పెడుతుంది ఇంకా అన్నట్టుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. ఒకటే రూమ్లో ఉంటుందా, అందరినీ కలిసి కొట్టినాను మేడం. ఇంకా మాకు తెలియకుండా ఆ జాగా అమ్మేసిర్రంట మేడం. అది నేనేమనుకున్నా తెలుసా మేడం, నా పిల్లల ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నా మేడం. నేను అట్లనే నేను నా జాగా విషయం నాకు ఇట్లా పోలే మేడం. ఇంకా అసలు నేను అంత సొంత ఇల్లు వదులుకోకూడదు కదా, ఉన్న ఇల్లుని ఆక్యుపై చేసుకొని మీ నలుగురు ఉంటున్నారు, నలుగురు ఉండొచ్చు కదండి ఇంట్లో. నన్ను చాలా నరకం పెట్టిరు మేడం. ఇంకా అసలు అలా పెద్ద మనుషులకి ఇట్లా ఆయనకు సపోర్ట్ అయినారు మేడం. ఇంకా నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు రోడ్డు మీద వేయమన్నారా పెద్ద మనుషులు తెలుసా? నువ్వు ఎంత దూరం అన్నావో నీకేం న్యాయం జరిగేది. నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా, నీకు సిద్దిపేట పోలీస్ స్టేషన్ పోయినా సార్. నేను అలా ఏముండదు మేడం, అతనికి డబ్బులు ఇవ్వాలి, ఆ ఊర్లో అందరినీ గ్యాదర్ చేస్తాడు, మందు పోయాలి. ఇంకా అలా చాలాసార్లు పెట్టాం మేడం, చాలాసార్లు. ఈ మధ్యన దగ్గర ఒక కూతురు వయస్సు ఉండేటటువంటి ఒక అమ్మాయి, 17-20 సంవత్సరాలు తేడా ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసుకున్నటువంటి వ్యక్తి ఆ 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు అనేటటువంటి దానికి 0 మార్కులు పడతాయి. నా చేదోడు వాదోడుగా ఉంటాడు అనేటటువంటి ఆలోచన మానసికంగా తీసేసేయమ్మ, లేదంటే నువ్వు ఫైట్ చేయలేవు. ప్రాణం ఉన్న జీవోత్సవాలు అయిపోతావు. మీ ముగ్గురు ఆడపిల్లలకి తల్లి కూడా లేనటువంటి, మానసికంగా తల్లి లేనటువంటి పరిస్థితి వస్తుంది. అది నా భయం. మీరు ముగ్గురు చేసిన పని ఒక మగాడికి సమాధానం చెప్పకపోవడం వల్ల ఈ రోజున 4 ఆడాళ్ళు బయటపడ్డారు, రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవన్నీ తగలవా? ఒక పసిపిల్ల పర్సనాలిటీలో ఒక స్త్రీని చూసేశాడు మీ నాన్న. దారుణం. అలాంటి వ్యక్తి మీ పక్కన నుంచోడానికి కూడా పనికిరాడు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. కూర్చోండి మేడం. సార్, మేడం, మల్లిక గారు ఆవిడ కష్టం చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఆవిడకి వచ్చినటువంటి కష్టం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తారమ్మా మల్లిక గారు? బొల్లారం నుంచి మేడం. బొల్లారం నుంచి. మా అత్తగారు దౌలాపూర్, జైదాపూర్ మండల్, దౌలాపూర్ విలేజ్ మేడం మాది. ఓకే. ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు పరిచయం చేస్తారా? చిన్నమ్మ మేడం. చిన్నమ్మ. అన్నయ్య. నమస్తే అండి. హలో అండి. మా అమ్మాయి మేడం. ఇంకా ఓకే, చెప్పండమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేడం, నా సమస్య ఏంటంటే నాకు 4 ఆడపిల్లలు పుట్టిరన్న సమస్యతోని మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు మేడం. బట్టల షాప్ పెట్టినాం మేడం. మేము బట్టల షాప్లో ఏంటంటే చెల్లె అన్నట్టుగా పరిచయం చేసిండు మేడం నాకు. అవని
మా చిన్నమ్మ బిడ్డే అన్నట్టుగా పరిచయం చేసిండు మేడం. చిన్నమ్మ బిడ్డే అన్నప్పుడు సరే అన్నట్టుగా అనుకున్నా. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అన్నయ్య చక్కగా పని చేయడు. నువ్వేమున్నా ఆమె కాలేజ్ పోయి వస్తుంటుంది కదా, గిరాకుని కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ స్టూడెంట్స్ ఇట్లా మన షాప్లో బట్టలు ఇట్లా కొంటుంటారు చేస్తుంటారు అన్నట్టుగా పరిచయం చేసిండు మేడం అమ్మాయిని. ఆయనే కదా, మీ చుట్టాలే కదా. వాళ్ళ చిన్నమ్మ బిడ్డే. నాకు ఇంతవరకు ఎప్పుడు తెలియదు. పెళ్లిలో కదా మేము వాళ్ళు బట్టల ఎవరు షాప్ రాలేదు. రాలే మేడం, వాళ్ళు మీకు తెలియదు. మాకు తెలియదు మేడం. బట్టల షాప్ పెట్టినాక ఎప్పుడైందమ్మా? నాకు పెళ్ళై 20 years అవుతుంది మేడం. ఇంకా ఓకే. 20 ఏళ్లలో అసలు మీ చిన్నమ్మ వాళ్ళ వాళ్ళ చిన్నమ్మ చిన్నమ్మ అన్నట్టుగా నాకు తెలియదు మేడం. ఇంకా అయినా సరే మీరు పెట్టేసుకున్నారు షాప్ లో. షాప్ లో పెట్టుకోలే మేడం. మాకు దూరం చుట్టాలు చిన్నమ్మ బిడ్డ అవుతుంది. ఓకే. ఆ పిల్ల పరిచయం అయింది కదా, ఆ పిల్ల కాలేజ్లో చేస్తుంది. ఎవరన్నా వాళ్ళ ఫ్రెండ్స్ని మన షాప్లో గిరాకు వస్తుంటారు, బట్టలు తీసుకోవడానికి తీసుకొస్తుంటది ఇది ఎప్పటి అన్నట్టుగా. విషయం అమ్మా మల్లిక మీరు చెప్పేది? ఇది ఎప్పటి విషయం? ఇది 5 years బ్యాక్ 5 years బ్యాక్ వాళ్ళ చిన్నమ్మ కూతురా? సార్. చిన్నమ్మ కూతురు వర్క్ చేయడానికి వస్తే కనుక అనేటటువంటి తర్వాత చెప్తారు. కానీ మీ అమ్మగారు నాన్నగారు ఏరమ్మా? అమ్మ నాన్న అయితే నాన్న చనిపోయి 8 years అట్లా అవుతుంది సార్. మమ్మీ చనిపోయి 2 years అవుతుంది సార్. ఇంకా అమ్మ నాన్న లేరు నీకు? అమ్మ నాన్న లేరు సార్. నీ పిల్లల వయసు చెప్పమ్మా, నీ ఆడపిల్లల వయసు ఎంత? నా పెద్ద అమ్మాయి వయసు మాత్రం 18 years సార్. రెండో అమ్మాయి వయసు 16 years సార్. మూడో అమ్మాయిది 14 years నీ సార్. పాప మూడా? ఈమె మూడో పింక్ డ్రెస్ ఓకే. మూడో అమ్మాయి సార్. నాలుగో అమ్మాయిని మాత్రము పెంచుకోవడానికి ఇచ్చినాం సార్. ఇంకా ఎవరికి? అంటే తెలిసిన వాళ్ళకు, అంటే దూరం చుట్టాలు వాళ్ళకి ఇట్లా సార్, పెంచుకోవడానికి ఇచ్చినాం మీ సార్. వైపు వాళ్ళకి ఇచ్చారా మీ ఆయన వైపు వాళ్ళకి ఇచ్చారా అని అడుగుతున్నా. సార్ యాక్చువల్గా వాళ్ళు పెంచలేని స్తోమతిలో ఉన్నారు. వీళ్ళు సార్, మా చెల్లె వాళ్ళు అమ్మేశారా పిల్లని? అమ్మాయి లేదు మేడం. అయితే వేరే వాళ్ళకి తీసుకెళ్ళి అడాప్ట్ చేశారు. అడాప్ట్ చేశారా అంటే లీగల్ గానా లేదంటే చేస్తా అందరితో మాట్లాడుకుని? అంటే మా ఆయన ఇట్లా అందరం కలిసే పెంచుకోవడానికి ఇచ్చినాం సార్. ఇంకా పుట్టిన తర్వాత 12 days తర్వాత, ఎందుకంటే అబ్బాయి కావాలి నాకు అని చెప్పేసి. ఇప్పుడు ఈ ఆడపిల్లలు లైన్గా ఒకరి తర్వాత ఒకరు రావడానికి కారణం ఏంటంటే అబ్బాయి కావాలనే కోరిక అతందా ఈవిడదా ఇద్దరిదా? అతందే సార్. ఇంకా బట్టల షాపా లేకపోతే బట్టల షాప్ లో పని చేస్తాడా మీ ఆయన? మా ఆయన ఫస్ట్ దాబాలో పని చేసేటోడు మేడం. వీళ్ళు షాప్ పెట్టించారు. దాబాలో పని చేస్తుంటే మనం ఓన్గా స్టిచ్చింగ్ చేసేదాన్ని మేడం. నేను మనం ఓన్గా షాప్ పెట్టుకుంటే మంచిగా పైకి వస్తాం కదా, ఇద్దరం కలిసి ఒకటే షాప్లో ఉంటాము, ఇద్దరం కలిసి ఉందాం, ఇద్దరం కలిసి బిజినెస్ చేసుకుందాం అన్నాడు మీరు మేడం. ఒక పని అమ్మాయిని పెట్టుకునే వర్కర్ ని పెట్టుకునే అంత రేంజ్ లో మీ షాప్ ఉన్నప్పుడు పిల్లల్ని పెంచలేనంత వేద పరిస్థితి కాదు మరి కదమ్మా. షాప్లో పనమ్మాయి పెట్టుకునేంత మా సోమత లేదు మేడం. మరి షాప్లో మేము ఇద్దరం మాత్రమే ఉండేటం, అంత గిరాకీ ఇట్లా ఉండదు మేడం. ఆమె చుట్టాల్లాగానే వస్తుండే మేడం షాప్కి. మధ్యలో ఎంత ఇచ్చేవారు ఆవిడకి జీతం? జీతం ఏం లేదు సార్. అసలు ఆమె చుట్టాల్లాగా మధ్యలో వస్తుండే సార్. ఇంకా రోజు కాదు, ఉదయం 9 నుంచి 10 వరకు కాదు. లేదు సార్, హెల్ప్ గిట్లా వేయదు మేడం. జస్ట్ బట్టల షాప్ కి వచ్చేది, చుట్టాలను పలకరించేది, వెళ్ళేది, మీ ఆయన్ని బొట్లో వేసుకుంది, ఇంతేనా? చిన్నమ్మ బిడ్డే సార్. మళ్ళీ సరే ఏదో ఒకటి బొట్లో అయితే ఆమెకు ఇప్పుడు 17 years లో ఆమెను చేసుకున్నాడు సార్. ఆమెని మైనర్ కేసు, అదేదో కేసు అయ్యిందా? కేసు అయ్యిందా? కేసు అయింది మేడం. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకున్న అమ్మాయిని? అమ్మాయిని 3 years అవుతుంది 3 మేడం. years బ్యాక్ అమ్మాయికి 17 ఏళ్ళు. ఇంట్లో 18 ఏళ్ల కూతురు ఉంది, అప్పుడు కనీసం 16 ఏళ్ల కూతురు ఉంది. కూతురు వయసు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అవును మేడం. ఆ అమ్మాయి చెల్లెలు వరుస అవుతుంది. అద్భుతం తల్లి. ఇంకోటి పోక్సో కేసు అయిపోయింది మేడం. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు జైలు పంపించారు అతను. జైలు పంపించిన తర్వాత వాళ్ళ చెల్లె వాళ్ళు అక్కడ రూమ్ ఏదో తీసి మళ్ళీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చినారు. వాళ్ళ చెల్లె వాళ్ళ బావాలు అందరూ కలిసి తీసుకొచ్చి రాగానే మా దగ్గరకు వచ్చినారు. సార్ ఇట్లా ఉండాలని చెప్పేసి నేను పంపించినాను. పంపించగానే ఏదో గొడవతో మళ్ళీ బాగా కొట్టారు. నేను కొట్టి మళ్ళీ రిటర్న్ పంపించినారు. ఎవరు? మా ఆయన ఇట్లా కొట్టిరు మేడం. ఇంకా తప్పు చేసింది మీ ఆయన, నిన్నెందుకు కొట్టారు? ప్రతి విషయంలో అంటే నేను ఆ పిల్లతో మాట్లాడుతుంటే చాటింగ్ చేస్తుంటే చూసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అని నిలదీసిన మేడం. జైలుకి వచ్చాడు కదా, తర్వాత జైలుకి వచ్చినాక ఇట్లా మాట్లాడడం స్టార్ట్ చేసింది మేడం. ఊరుకున్నారా? వాళ్ళ అమ్మ వాళ్ళు పెట్టిన కేసే మేడం అది. ఊరుకున్నారా వాళ్ళు? తర్వాత ఊరుకోరు కదా మేడం. ఇది ఈమె కొట్లాడుతున్నది అవన్నీ మేము ఏం తెలియదు వాళ్ళకి. జైలు నుండి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ అమ్మలకు చెప్పలేదా మీరు? మాకు వాళ్ళ అమ్మలు ఎవరో తెలియదు. మరి వాళ్ళు కేసు పెట్టారు, మీ ఆయన జైలుకి వెళ్ళాడు అంటే బెయిల్ ఇవ్వాల్సింది నువ్వే కదమ్మా. బెయిల్ నేను ఇయ్యలేను మేడం. వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పెద్ద మనుషులు విడిపోయావా? విడిపోలే మేడం, ఇంట్లోనే ఉన్నా మేడం. నేను ఇంట్లో ఉన్న నీ కేసు పేపర్లు ఇవి అవి తెలుస్తాయి కదమ్మా. పలానా వాళ్ళు ఈ అబ్బాయి ఎట్లా చేయడం వల్ల వాళ్ళు కేసు వేసారంట, ఈయన జైలుకి వెళ్ళాడు, బెయిల్ అయ్యాలి, డబ్బులు అరేంజ్ చేసుకోవాలని ఏదో నడుస్తుంటది. వాళ్ళ బావాలు అందరూ అరేంజ్మెంట్ చేసేసి అతను బయటికి తీసుకొచ్చారు.
అలా చెల్లెళ్ళు వాళ్ళ బావలు పెద్ద మనుషులు మేనమామ కలిసి బయటికి తీసుకొచ్చినారు మేడం. ఓకే, ఎన్ని రోజులకు తీసుకొచ్చిన వచ్చాడు? నెల 2 నెలల వరకు వచ్చిండు మేడం. ఇంకా వచ్చినాక ఇట్లా మళ్ళీ నాకేం చెప్పిండు, ఆమె వెళ్ళిపోతుంది, ఆమె ఇంకా ఉండదు, ఇంకా ఆమె రాదు జీవితంలో. ఆయన 2 నెలలు జైలుకి వెళ్తే ఆవిడ ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోనే ఉంటది కదా. వాళ్ళ ఇంట్లోనే ఉన్నది మేడం. ఉన్నాక నాతోనే మనం సిటీలో పోయి బతుకుదాం, ఇంకా ఇక్కడ ఊర్లో వద్దు, ఇంకా దౌలపూర్లో ఉండొద్దు, ఇంకా దూరంలోనే పోయి ఉందాము అన్నట్టుగా చెప్పిండు. సరే అని చెప్పి బాలాజీ నగర్లో రూమ్ తీసుకొని ఉన్నాం సార్. ఇంకా రూమ్ తీసుకొని ఉన్నాక అక్కడ ఏం చేసిండు సార్, రూమ్లో నన్ను ఉంచిండు, మళ్ళీ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటి దగ్గర తనను ఉంచిండు సార్. ఇంకా సపరేట్ పెట్టాడు, చెల్లె వాళ్ళ దగ్గర పెట్టిండు. ఆ విషయం నాకు తెలిసింది మేడం. ఇంకా మీ ఆయనకి సిగ్గులేదు, ఆ పిల్లకి ఏమైంది? నాకు తెలిసినాక వాళ్ళ చెల్లెని వాళ్ళ అమ్మని ఈ పిల్లని కలిపి కొట్టిన మేడం అక్కడ. అమ్మ మీ ఆయన వయసు ఎంతమ్మా? సారీ 40 years పైన ఉంటుంది సార్. 40 years, ఈ అమ్మాయికి 16-17. సార్ ఛాంపియన్. అట్లా అప్పుడు మా అత్తమ్మని వాళ్ళందరూ నిలదీసి కొట్టినాక తర్వాత వాళ్ళు ఏం చేసిరు, మా ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తుంది, ఇట్లా లొల్లి పెడుతుంది ఇంకా అన్నట్టుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి ఇచ్చినాక సార్ నా పరిస్థితి ఇది సార్, ఈ అమ్మాయితో ఇట్లా మాట్లాడుతుండే అందుకే వచ్చి కొట్టినాను సార్ అని అంటే, ఆ సార్ వాళ్ళు ఇట్లుండి ఇది కరెక్ట్ కాదు, నీకు ఇంతమంది పిల్లలు ఉన్నాక ఇట్లా అత్తగారిని మీ ఆడబడుచుని కొట్టావా వెళ్ళి? సార్ మళ్ళీ ఆ పిల్లని ఇట్లా కొట్టినాను మేడం. ఇంకా నేను ఆ పిల్ల అందరు కలిసి ఒకటే రూమ్ లో దొరికింది మేడం. ఒకటే రూమ్ లో ఉన్నారు మేడం. ఇంకా ఒకటే రూమ్ లో ఉంటున్నా, అందరిని కలిసి కొట్టినాను మేడం. ఇంకా సార్ కూడా ఎస్ఐ సార్ కూడా చెప్పాడు, నువ్వు ఇంకోసారి అతనితో ఉంటే బాగుండదు అని అంటే, ఆమె నేను ఉండను సార్, నాకేం అవసరం సార్. అప్పుడైనా వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించవచ్చు కదా సార్. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని ఆల్రెడీ వీళ్ళు మాట్లాడారు మేడం. వాళ్ళ పేరెంట్స్ ఎవరు కూడా ఒకసారి వచ్చారు, పిఎస్కి వచ్చారు. ఇట్లా అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు ఇక అక్కడ నుంచి. ఇంకా వాళ్ళకి వెక్స్ అయిపోయారు, కూతురు మాట్లాడకపోతే వాళ్ళేం చేస్తారు? వాళ్ళ కూతురు మాట్లాడితే అమ్మాయి తిరిగే బ్యాచ్ కొద్దిగా అమ్మాయి. నాకు అట్లాంటి ఆ పిల్ల ఎట్లాంటిది అన్న కోసం ఇట్లా పట్టించుకోకపోతుంటుంది సార్. ఇంకా మా ఆయన అయితే స్టార్టింగ్ అట్లాంటి చాలా, నా వరకు అయితే చాలా మంచోడు సార్. ఇంకా ఆయన అబ్బా నీ వరకే అడిగామమ్మా, నీ వెనకట్ల వాళ్ళు నువ్వే చెప్పాలి సార్. ఎప్పుడైతే బట్టల షాప్ పెట్టారో అమ్మాయి పరిచయం కాగానే ఇదంతా ఆ 15 ఏళ్ళు బాగానే ఉన్నారా ఫస్ట్ పెళ్ళైన? చాలా చూసుకునే వాళ్ళు చాలా మంచిగా ఉండే. మా దాంట్లో కూడా మంచి పేరు తెచ్చుకుని ఎప్పుడైతే ఆ అమ్మాయి ఉందో ఆ అమ్మాయితోనే వీళ్ళని కొట్టడం, వీళ్ళని. కానీ మా అత్తమ్మకైతే అబ్బాయి పుట్టాలి అన్న విషయం. ఎంతమంది పిల్లలు మగ పిల్లడి కోసం కనుక్కుంటూ వచ్చారు? నాది యాక్చువల్ గా మొన్న ఏం చేశారు మేడం, జస్ట్ ఒక 1 month కింద ఒక ఎకరం జాగ ఉంది, అది కూడా అమ్మేసినారంట. మాకు తెలియకుండా ఆ జాగ అమ్మేసిర్రంట మేడం. అది నేనేమనుకున్నా తెలుసా మేడం, నా పిల్లల ఫ్యూచర్ ఉంటుంది అనుకున్నా మేడం. నేను అట్లనే నేను నా జాగ విషయం నాకు ఇట్లా పోలే మేడం. ఇంకా అసలు నేను ఉన్నది ఎకరం సార్. ఎవరి పేరున ఉంది అది మా అత్తమ్మ పేరు మీద ఉంది సార్. అది అయిపోయిందా? ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఆవిడకి 3 ఆడపిల్లలు, ఈయన ఒక్కైనా మేడం. ఇంకా అట్లా చూసినా 5 వాటాలు ఏం మిగులుతుందని మీకు? అట్లా అది అమ్మ వాళ్ళు ఇప్పించిన ఫ్లాటు ఇంకా నాకు చెందొద్దు అన్న ఆమె తను కొట్లాడుతున్నా కదా మేడం, నాకు చెందొద్దు అని అమ్మ వాళ్ళు ఇప్పించింది, అది ఇట్లా అమ్మిండు. నాకు 10 తులాల బంగారం పెట్టిరు, అంతకంటే ముందు అది అమ్మేసిండు. పిల్లలు అది ఇట్లా కమ్మల కాడికి ఉంచలేడు మేడం, అది ఇట్లా అమ్మేసిండు మేడం. ఇంకా తాగుడు అలవాటు ఉందమ్మా? ఇంకేమైనా అలవాటు? తాగుడు అలవాటు అయితే లేదు సార్. కష్టజీవే, చిన్నప్పటి నుంచి కష్టజీవే కదా, కష్టపడ్డాడు సార్. మరి ఈ అమ్మాయి ఎప్పుడైతే అమ్మాయి అలవాటు అయ్యిందో అప్పటి నుంచి ఇట్లా మేడం. ఇంకా క్యారెక్టర్ అయితే ఇక స్టార్టింగ్ అక్కడ కొట్టింది సార్. కొట్టగానే నేను ఈమె పిఎస్కి వెళ్ళిపోను అని చెప్పేసి. ఇది ఎప్పుడు జరిగింది సార్? ఎంతకాలం అయింది? 3 years బ్యాక్. అయితే గొడవ పడుతుందని చెప్పేసి నేనేం చేసిన, పిఎస్కి నువ్వు వెళ్ళిపోవమ్మా, 100కి డైల్ చేసి మీరు అక్కడికి వెళ్ళిపో, నా వరకు పిఎస్కి వెళ్ళిపోయింది. పోలీస్ వాళ్ళు అరే బాగా కొట్టినట్టుండ్రా, నువ్వు తీసుకొని వెళ్ళిపో మీ ఇంటికి, ఒక 15-20 daysలో మంచిగా రికవర్ అవుతుంది, అప్పుడు తీసుకొచ్చి ఉంచేయ అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొచ్చేసాను మేడం మా ఇంటి దగ్గర. తర్వాత చిన్న ఆమె, నా మధ్యలో ఆమె ఇంటికి వెళ్ళింది, డాడీ దగ్గరికి వెళ్ళేసి ఆయనను సంజాన్సా అది అని చెప్పేసి, మమ్మీ నేను డాడీని మార్చుకొని తీసుకొని వస్తాను, మమ్మీ డాడీ అట్లా అంటాడు కాదు మమ్మీ అని పోయింది. ఈ 2 అమ్మాయి సార్, 2 అమ్మాయి పోతే సార్, 2 అమ్మాయిని ఇంట్లో వదిలేసిండు సార్. మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు కలిసి ఇంట్లో వదిలేసారు. ఇంట్లో ఏం సామాన్ లేవు సార్, మొత్తం మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు సార్. మా అత్తమ్మ ఆయన వారం రోజులు నా బిడ్డ ఉన్నది మేడం అసలు ఇంట్లో. ఒక్క ఆమెనే నీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తాను, నేను చంపుతాను, ఫోన్ మొత్తం పలగొట్టిండంట మేడం. ఇంకా అక్కడ ఉండే రికార్డ్ చేసుకొని వచ్చాడు. ఇంకొకటి అమ్మాయితో ఈమెను తిప్పిస్తాడు. అమ్మాయి ఎంత ఘోరంగా అంటే పెళ్లి చేసుకున్నారు మేడం వాళ్ళు. ఇంకా
2 years అయిపోతుంది కదా, 3 years అయింది. పెళ్లి చేసిర్రు మేడం, ఎక్కడ దాచిపెట్టారో నాకైతే తెలియదు ఎంతకాలం మేడం. జైల్లో ఉన్నాడమ్మా మీ ఆయన? 2 నెలలు ఉన్నారు సార్. 2 నెలలు ఉంటాడు. ఇప్పుడు బయట ఇప్పుడు కేసు నడుస్తుంది, అది పోక్సో కేసు నడుస్తుంది అంట సార్. ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఇంకా ఈవెన్ మాత్రం ఇక్కడ ఇది చేసేసారు. ఎక్కడుంటున్నారో ఏంటో ఏమీ తెలియదు. ఏం తెలియదు సార్. ఇంకా మీ కట్టుబట్టలతో బయటకు వచ్చేసింది ఇప్పుడు. ఇంట్లో పోలీసు వాళ్ళు చెప్పంగల వచ్చేసిన మేడం. ఓన్ హౌసా రెంటెడ్ హౌసా? వాళ్ళు ఉన్నది ఓన్ హౌస్. నువ్వు ఎందుకు వచ్చావు బయటకి? ఆ ఇల్లు ఆక్యుపై చేసుకోవాలిగా. ఇల్లు ఆక్యుపై అంటే కొట్టుతున్నాడు కదా మేడం. నేను ప్రతిసారి పోలీస్ స్టేషన్కే పోయినా మేడం. అంత సొంత ఇల్లు వదులుకోకూడదు కదా, ఉన్న ఇల్లు ఆక్యుపై చేసుకొని మీ నలుగురు ఉంటున్నారు, నలుగురు ఉండొచ్చు కదండి ఇంట్లో. నేను చాలా నరకం పెట్టిరు మేడం. ఇంకా అసలు ఎవరు తెచ్చి ఇవ్వాలి నీకు ఇప్పుడు ఆ ఇల్లు కానీ ఆస్తి కానీ? మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ఇంట్లో ఆక్యుపై చేసుకుని అలా బయటకు తొయ్యాలా? అలా పెద్ద మనుషులకి ఇట్లా ఆయనకు సపోర్ట్ అయినారు మేడం. ఇంకా ఎందుకమ్మా 4 పిల్లలు 3 పిల్లలు రోడ్డు మీద వేయమన్నారా పెద్ద మనుషులు? పెద్ద మనుషులు తెలుసా, నువ్వు ఎంత దూరం అన్నావో నీకేం న్యాయం జరగదు. నువ్వు పోలీస్ స్టేషన్ పోయినా, నీకు సిద్దిపేట పోలీస్ స్టేషన్ పోయినా సార్, నేను ఉమెన్స్ రైట్స్ సిద్దిపేట పోయినా, 2 టౌన్ పోలీస్ స్టేషన్ పోయినా సార్. వేసావా? వాళ్ళు పట్టించుకోలేరు మేడం. అసలు మీరు ఎంత దూరం పోయినా మమ్మల్ని పెద్ద మనుషులను కాదని మీరు ఏడకు పోయినా కావని తిరిగి నేను చాలా ఇదైపోయినా మేడం. ఈ 3 సంవత్సరాల నుంచి నువ్వు ఏ కేసులు వేయలేదా? పట్టించుకోలేరు పోయినా మేడం. అమ్మ ఒక లాయర్ని పెట్టుకుని కేసులు వేసారా? వేయలేదా? నేను వేయలేను మేడం. వేయలే. ఎందుకంటే నాకు లాయర్ని పెట్టుకునే సోమత లేదు మేడం. నేను ఇళ్ళలో మా పని షోలు చూస్తున్నావు చేసుకుంటాను. కదా, ఫ్రీ లాయర్లు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వేసుకోవాలని చెప్తున్నాం కదా. ఇంతమంది ఉన్నారు. కానీ నేను అడిగినా మేడం, అడిగినా కానీ నాకు ఎక్కడి నుంచి నాకు దొరకలేదు మేడం. దొరికితే మాత్రం మాకు మీదే నంబర్ ఎంబడే దొరకంగా ఎంబడే ఇక్కడికి వచ్చిన మేడం. నేను ఇంకా ఆలోచించకుండా అసలు నేను 3 ఏళ్ళ నుంచి ఇప్పుడు మీరు బయటే ఉన్నారా? మీ ఆయన దగ్గర లేరు? మరి ఎలా ఎక్కడ ఉంటున్నారు? ఏం పని చేసుకుంటున్నారు? పిల్లల స్కూల్ ఏంటి? పిల్లల్ని నేను ఇళ్ళల్లో పని చేస్తాను మేడం. నేను 3 ఇళ్ళల్లో పని చేస్తాను నేను. ఆమె కాలేజ్లో ఆమె ఈమె గవర్నమెంట్ కాలేజ్లో మేడం. పెద్ద అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చింది, బీ ఫార్మసీ చేస్తుంది, ఫ్రీ సీట్ వచ్చింది. ఈ అమ్మాయి ఇప్పుడు ఇంటర్ మేడం. ఒక అమ్మాయి 10th సార్. ఇంకా బీ ఫార్మసీ చేపిస్తున్నా సార్. నేనైతే ఈ కోర్టులో తిరిగితే నా పిల్లల్ని చదివించలేకపోతానేమో అన్నట్టుగా నేను ఇవి తిరగడం బంద్ చేసిన సార్. నేను అసలు నా పిల్లల మీద ఫోకస్ పెట్టలేనేమో అన్నట్టుగా నేను ఇవి తిరగడం ఎక్కువ పట్టించుకోలేదు సార్. ఇప్పుడు మావయ్య చూసుకుంటున్నాడమ్మా. ఇతను మీ బ్రదర్ అమ్మా? సొంత బ్రదరేనా? సొంత బ్రదర్. అన్నయ్య తమ్ముడు? అతను అన్నయ్య సార్. ప్రతిదానికి తిరిగి మా అన్నయ్య మొత్తం తిరిగితే మా వదినే లొల్లి పెట్టుకుంటుంది సార్. ఇంకా ఎందుకు తిరుగుతావు మీ చెల్లెలతోని, మనదేం కావాలి ఇంకా పోవద్దు అన్నట్టుగా. నువ్వా ఏం తల్లి 1 week ఉన్నావా అక్కడ? ఏం పెట్టలేదా నీకు తిండేమి? ఇంట్లో ఏమైనా వండుకున్నావా? మరి ఎలా హెల్త్ బాగుండదు మేడం. మళ్ళీ ఈ అమ్మాయికి నైట్ 9-11 గంటలకు అట్లా పోయి తీసుకొని వచ్చినాం మేడం. హెల్త్ ఇష్యూ ఏంటి అమ్మాయిది? అమ్మాయికి కొంచెం హెల్త్ బాగుండదు సార్. ఇంకా టీబీ ఎఫెక్ట్ అయిందా? అట్లా చాలా గాంధీలు ఉండి చాలా ఇబ్బంది పడ్డా మేడం. వీళ్ళతోనే ఈ బాధ, ఆమెతోనే ఆ బాధ. పని చేసుకోవాలి. కొన్ని పనులు అయితే నేను ఈ తిరుగుడికి పోలీస్ స్టేషన్లో ఏమైనా నువ్వు పోలీస్ స్టేషన్లు ఇవి అవి అని కోర్టులో తిరుగుతుంటావు అమ్మ, నువ్వు మాకు వద్దు ఇంకా పనికి వద్దు ఇంకా మాకు అన్నట్టుగా తీసేసి ఇట్లా సార్. ఇంకా నేను ఎట్లా బతకాను అన్నట్టు ఇప్పుడు 3 నెలల నుంచి చుట్టుగానే ఉంటున్నా సార్. ఇంకా నేను ఇవన్నిటికీ టెన్షన్తోనే అసలు నాకు ఏం అర్థమవుతలేదు సార్. నాకు ఏం లేదు సార్. దానివల్ల నీకు మైగ్రేన్ వచ్చిందమ్మ నీకు అన్నట్టుగా తలనొప్పి బాగా. ఇంకా నాకు అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్లు ఉన్నా సార్. నేను ఇంకా నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా నా గోల్ అయితే నా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, మంచిగా ఇది కావాలనే సార్. నాకైతే ఇంకా నా పిల్లలు ఎదిగాలి సార్. నాకేమైనా సరే కానీ మేడం నా పిల్లలు మంచి ఎదిగి మంచి పొజిషన్లు ఉండాలి. ఎట్లయితే ఆడపిల్లలను చీప్గా తీసేసిండో అంతకు ఎదిగాలన్న ఆలోచన మేడం నాకైతే. ఇంకా ఇంత దుర్మార్గుడు ఏంటం మేడం? అంత బాగా ఆలోచిస్తున్నావు కదా తల్లి. కనీసం న్యాయం కోసం కూడా కొంచెం పోరాడి ఉంటే నీకు 100 మార్క్స్ పడిపోయావు. పిల్లల్ని అంత బాగా చదివించుకుంటున్నావు. నీ కష్టం కోసం కూడా నువ్వు పోరాడాలిగా. కష్టం కోసం పోరాటం చేసే పనులు పోయినాయి మేడం. వాళ్ళు కూడా లే మేడం ఎప్పుడు వచ్చినా నువ్వు ఇట్లనే మాట్లాడుతావు అమ్మా ఎల్లు అని చెప్పేసి పిఎస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు, పట్టించుకోలేదు మేడం. కాకపోతే మీరు అక్కడ సీసీ కెమెరాలలో చెక్ చేసి చూసినా సరే మేడం నేను ఎన్నిసార్లు పోయినానో పిఎస్కి అయితే చాలా సార్లు పోయినా మేడం. నేను చాలా అంటే చాలా సార్లు పోయినా మేడం. ఏముండరమ్మా, కాకపోతే మాట్లాడే విధానం ఊకి పోయేసరికి మీరు ఊకి వస్తురు ఏదో సమస్య చెప్తారు ఏదో ఉందిలే అని చెప్పి సార్ మా అత్తగారి మీద మా ఆయన మీద మా పలానా వాళ్ళ మీద కేసులు పెట్టాలండి అంటే వాళ్ళే పెట్టేసుకునేవాళ్ళు. తర్వాత ఒక చిన్న లాయరు, గవర్నమెంట్ లాయర్సే ఉన్నాయి. సరే చెప్తాలేమ్మా. సరే ఇక్కడికి ఎందుకు వచ్చారు నాన్న?
మేడం నా పిల్లలకు ఒక మెయింటెనెన్స్ ఇయ్యాడు మేడం, నా పిల్లల్ని పట్టించుకోడు మేడం. ఇప్పటికైనా కానీ అతను మాతో వచ్చి మాతో ఉండాలి మేడం. తండ్రి అన్నవాడు ఉండాలి, వాడు ఎట్లాంటి అయినా సరే కానీ మాతో ఉండాలి మేడం. ఇంకా సరే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి మా పంచాయతీ పెద్ద మనుషులు అయితే వాళ్ళు చెయ్యరు మేడం. పెద్ద మనుషులతో వాళ్ళు రమ్మన్నారు కదా, వెళ్తే అక్కడ కూడా ఒక ట్రయల్ చూసేయాల్సింది కదా. పంచాయతీలు అయినాయి మేడం, వెళ్ళాం మేడం, అయిందా? చాలా సార్లు వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినా అప్పుడు మాట్లాడతారు. పెద్ద మనుషులు కూడా ఇది చెప్పడం మనిషికి 500 ఇచ్చి తాగిపిచ్చి తీసుకురావాలి మేడం వాళ్ళని ఆ పంచాయతీకి. ఆ పెద్ద మనుషులని తెలుసా మేడం, ఒక్కొక్కళ్ళకి 500 ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి తాగిపియాలి మేడం. జైదాపూర్లోనో అట్లా పుల్లయ్య అని ఒక అతను ఉంటాడు మేడం, అతను మొత్తం అది అలా ఏముండదు మేడం. అతనికి డబ్బులు ఇవ్వాలి, ఆ ఊర్లో అందరినీ గ్యాదర్ చేస్తాడు, మందు పోయాలి. ఇంకా అలా చాలా సార్లు పెట్టాం మేడం, చాలా సార్లు. అట్లా పెట్టి పెట్టి మా మమ్మీ నా టెన్షన్ కే చనిపోయింది మేడం. అసలు మా మమ్మీకి తక్కువ టెన్షన్ గా అన్న బిడ్డ పరిస్థితి ఇట్లా అయిపోయింది. 3 ఆడపిల్లలు ఎట్లా బతుకుతుంది, ఎట్లా ఏంటిది? మీరు ఎంతమంది అమ్మా? మీరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది మీరు? మేమిద్దరం చెల్లెళ్ళం, అన్న ఇంకా తమ్ముడు ఉన్నాడు సార్. ఇంకా తమ్ముడు ఉన్నాడా నీకు? తమ్ముడు ఉన్నాడు సార్. తమ్ముడు పెళ్ళి ఇట్లా కాలేదు సార్. ఇంకా చెల్లి ఎలా ఉంది? చెల్లి మంచిగా ఉంది సార్. ఇంకా చెల్లి బావ బాగానే ఉన్నారు. చెల్లి మంచిగా ఉంది. ఇప్పుడు నిన్ను చూసుకునే కొద్దిపాటి సపోర్ట్ చేసేది ఇతను ఒకడే. ఎవరితో సపోర్ట్ తీసుకుంటలేను సార్. నేను ఇళ్ళలో పని చేసుకొని నా పిల్లల్ని నేనే పోషించుకున్నాను. సరేలేమ్మా, నీకు మోరల్ సపోర్ట్ గా అయితే వచ్చారు ఉన్నారు సార్. ఇంకా వచ్చింది మీ అన్నయ్య కదమ్మా. వదినప్పుడు అంత పేచి పెట్టి ఏంది ఇది గోల అన్నా కూడా అతను ఈ రోజు వచ్చి కూర్చున్నాడు కదా. కానీ సైలెంట్ గా వస్తాడు సార్. వద్దు చెప్పకుండా అన్నా కానీ మొదలు వచ్చి పిల్లల్ని చూసుకొని నన్ను పోతాడు సార్. వారానికి ఒకసారి వస్తాడు సార్ అన్నయ్య. నువ్వు మాట్లాడే విధానం కర్ణ కఠోరంగా అంటారు చూసారా, వినలేకపోతున్నావు. అది కోర్టుకి రీచ్ అవ్వదు, పోలీసులకి రీచ్ అవ్వదు. నువ్వు చెప్పాలనుకునేది చెప్పలేకపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు, అది నీకు చాలా కష్టం ఉంది. మాకు అర్థం అవుతుంది, కానీ ఓ పోలీసులో ఒక జడ్జో వినాలంటే నీ కష్టం ఎంతో అంతే చెప్పాలి. ఈ లోపే నువ్వు అరిచేస్తున్నావు, ఏడుస్తున్నావు, అది ఆ ఎమోషన్ ఎట్లా వెళ్తుందంటే ఎవడింటాడు ఈ మాట అన్నట్లు వెళ్ళిపోతుంది తల్లి. ఇప్పటికే ఇంతసేపు నుంచి వింటున్నానా, ఇలా వెళ్తున్నావు ఒకేసారి గర్రమంటుంది. అది పోలీసులు ఎందుకు తీసుకోరంటే నువ్వు చెప్పే విధానం కరెక్ట్గా లేదు అని. ఎవరమ్మా ఫ్రీ కేసులు అవి? ఏ మహిళ వెళ్ళినా కానీ ఆ కేసు రిజిస్టర్ అవ్వాల్సిందే. అంత తప్పు చేసి ఒక మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఆ అమ్మాయి మీద ఒక కేసు, పోక్సో కేసు నడుస్తుంటే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి మీద నువ్వు వెళ్తే తీసుకోలేదంటే ఎంత ఫెయిల్యూరో తెలుసా అది. పోలీస్ స్టేషన్కి నువ్వు ప్రతిసారి తిరగ అవసరం లేదు, కనీసం ఊరికే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా అయ్యేది. ఇవ్వడం కొంచెం నేర్చుకోవాలి కదా, పిల్లల్ని అంత బాగా పెంచుతున్నావు. నీ గురించి, నీ కష్టం గురించి నీ పోరాడే విధానం కరెక్ట్గా లేదు. ఏ ఊర్లో ఉన్నాడు, ఎలా బతుకుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఒక్కసారి కాల్ చేశాడు ఈ 3 ఏళ్ళ నుంచి? కాల్ చేస్తుంటాడు మేడం. మేమే చేస్తాం మేడం. చేస్తే ఎందుకు ఫోన్ చేసిరే మాకు, అసలు ఏంటన్నా బాయిల వాడో ఏమన్నా వేసుకొని సాగురి, మందు తాగి సాగురే. ఎవరితో కూడా మాట్లాడా? ఒక్కసారి కూడా ఫోన్ మీరన్నా ట్రై చేశారా? ఫోన్ చేసి చేసినాం మేడం. అసలు మాట్లాడలేదు 3 years నుంచి, అసలు మాట్లాడలే. అక్కడ ఏమన్నా కన్నాడమ్మా పిల్లల్ని? అక్కడ ఒక బాబు అంట సార్. ఆయన కోరిక నెరవేరింది. అయితే అతను ఏం చేశాడు, అక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ అరే ఎక్కడున్నారో మీకు తెలియదు. బాబు పుట్టిన తర్వాత ఊరికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు తెలిసి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాడు. అదే ఇంట్లో ఉంటుంది కాదు, సారీ, ఏం చేస్తున్నాడు? అదే వ్యాపారం కంటిన్యూ చేసి? లేదు సార్, నేను బట్టల షాపు నన్నే మోసం చేసినాక నీకు బట్టల షాప్ ఎందుకు అన్నట్టుగా తీసి మొత్తం స్టాక్ ఇంట్లో పెట్టినా మేడం. ఇంకా అతనే ఎవరికో అమ్మేసుకున్నాడు, ఇంకా స్టాక్ అయితే అమ్మేసుకున్నాడు. షాప్లోనే నేను ఇట్లా ఇది చేసిండని ఆ స్టాక్ మొత్తం తీసి ఇంట్లో పెట్టిన. అన్న వాళ్ళ సపోర్ట్, అన్న ఆయన ఇట్లా చేస్తున్నాను, నా పిల్ల ఊకే షాప్లోకి వస్తుంది, నాతోనేమో కాదు అని చెప్తుండు. కదమ్మా, వెరీ ఫస్ట్ టైం నీకు ఎక్కడ డౌట్ వచ్చిందమ్మా వీళ్ళ మధ్యన ఏదో నడుస్తుంది అనేది? చూసావా, ఏమైనా లైవ్ లో చూసావా లేదంటే ఏం? లైవ్ అంటే పండుకునే టైం, నైట్ టైంలో చాటింగ్ చేస్తుంది సార్. చాటింగ్ చేసే టైంలో 2 or 4 ఎప్పుడు అవుతుంది మేడం, ఆ టైంలో చూసిన మేడం. ఎవరితో ఈమెతో ఈ టైంలో నీకు ఏం అవసరం చాటింగ్ చేయడం అన్నట్టుగా నిలదీసి ఆ రోజే పెద్ద గొడవ అయింది. ఆ అమ్మాయి ఎక్కడ ఉండేదమ్మా? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉండేదా? వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇంకా కాదండి, చెల్లెల వరుస అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మగపిల్లోడికి అన్నాడు, కేసు అట్లా పెండింగ్ ఉండగా దాన్ని మీ ఊర్లో పెద్ద మనుషులు ఊరుకుంటున్నారు, చుట్టాలు ఊరుకున్నారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఊరుకున్నారా? వాళ్ళు కూడా ఊరుకున్నారు మేడం. వాళ్ళంతా సపోర్ట్ ఉన్నారు మేడం. ఇప్పుడు ఆయనకు అలా వరుస అవుతుంది అంటున్నావు కదమ్మా? చెల్లె వరుసనే మేడం. అన్న వదిన అనుకుంటేనే వస్తుండే మేడం. ఇంకా షాప్ లో ఆమెనే రూమ్ పెట్టేసి అవన్నీ బాలాజీ నగర్ లో ఉంటుంది, దగ్గర నడిపిస్తుంది ఆవిడే కదా. వాళ్ళ అక్క చెల్లె ఇద్దరు సపోర్ట్ మేడం. అంతగానో ఏముంది
ఏముందని వాళ్ళు అంత అంటే ఆ అబ్బాయి కావాలి కదా మేడం, అబ్బాయి కోసం అంటే. ఈయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఓకే అండి, అంత చిన్న అమ్మాయికి ఇతనే ఎందుకు? నలుగురు పిల్లలు ఉన్న అబ్బాయి. అంత 40 ఏళ్ళంత అంత ఏజ్ గ్యాప్ ఉన్న అతనికి ఏరేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళ మేబీ మేడం ఇప్పుడు అదే ఆ అమ్మాయితో విసుగు వేసారిపోయారు. ఆ అమ్మాయికి ఎన్నున్నాయో మరి ఇలాంటి వ్యవహారాలు తెలియదు కాబట్టి ఇటు వచ్చి మీ ఆయన్ని పట్టుకున్నా కూడా ఎవరు ఆ అమ్మాయిని నిలదీసి మందలించేటటువంటి ధైర్యం కూడా ఎవరికి లేదు. నేను నిలదీసినా గానీ నువ్వు కదమ్మా వాళ్ళ సైడ్ నుంచి. నిలదీయలేదు సార్. వాళ్ళు అంత ఈజీగా ఎందుకు చేతులు ఎవరు కానీ అట్లా నిలదీయలేరు మేడం. మా అత్తమ్మకి చెప్పినా కానీ తీయలేదు. మా ఆడబిడ్డల వాళ్ళకి ఇట్లా చెప్పిన, ఫస్ట్ మా ఆడబిడ్డ వాళ్ళకి చెప్పినాను మేడం, ఇట్లా చేస్తుండు మీ తమ్ముడు, ఇట్లా చేస్తున్నాడు అక్క, ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళు కూడా వచ్చి ఒకసారి మాట్లాడారు మేడం, మాట్లాడి సరిదిద్దారు. మళ్ళీ తర్వాత వాళ్ళ అక్క ఇంటి దగ్గరనే తీసుకొని ఉంచుకున్నారు. వాళ్ళ అక్క ఇంట్లోనే ఉంచినారు మేడం తీసుకుపోయి. ఇంకా కదమ్మా వాడు దొరుకుతాడు అప్పుడు మనకి ఫోన్ చేస్తే? దొరుకుతారు సార్. ఫోన్ చేద్దాం ఒకసారి, ఫోన్ చేద్దామండి ఒకసారి మేడం, ఫోన్ చేయమంటారా సార్? ఏం పేరు అమ్మ వాడిది? బాలయ్య సార్. ఓహో, మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వామ్మో ఫోన్ లిఫ్ట్ చేయట్లా. కాదమ్మా, ఇంత పెద్ద షాప్ లో సామాన్ అంతా ఏం చేసావు నువ్వు? స్టాక్ అంతా ఇంట్లో పెట్టేసిన మేడం. ఏం నేను చేసావు? ఇంట్లోనే పెట్టినా. కాదు, షాప్ రన్ చేసుకోవచ్చు కదా నువ్వు. షాప్ రన్ చేస్తే నన్ను గెలవనిస్తలేరు కదా మేడం, రోజు సామాన్ కొడుతున్నారు. తీసుకొని వేరే చోట పెట్టొచ్చు, సొంత ఇంట్లో ఉండొచ్చు. స్టార్టింగ్ లో పెట్టినప్పుడు అది మొత్తం అమ్ముకున్నారు. అక్కడ స్టాక్ తగ్గిపోయింది మేడం, రోజు ఆమె ఎట్లా అయిందో తగ్గిపోయింది స్టాక్. ఇంకా అయితే మా ఇల్లు చాలా పెద్ద 300 గజాలు సార్ మా ఇల్లు. పంపించుంటాడు మేడం. ఈమెకి బట్టలు లేవు కానీ ఆమెకి చాలా బట్టలు అసలు మొత్తం ఇంత తీసుకెళ్ళి ఇచ్చాడు. సిలిండర్స్ అన్నీ తీసుకెళ్ళి వేరే కాపురం పెట్టాడు అసలు. మళ్ళీ ఇట్లా నేను నిలదీసేసరికి కింద ఓనర్స్ ఉంటారు సార్, ఓనర్స్ ఉంటారు మేడం. పైన మాది స్వెటర్ ఉంటుంది, రెంట్కే షాప్. అసలు ఓనర్ సార్ అంకుల్ ఇట్లా చేస్తున్నాడు, అసలు పటేల్ వాళ్ళు అంకుల్ ఇట్లా చేస్తున్నారు అంకుల్ అని చెప్తే ఇంకా వాళ్ళు నువ్వు రిలేషన్ పెట్టుకున్నావు. ఆయన ముసలైనా సార్, ఇంకా ముసలైనా మేడం. ఇంకా ఏమనంటే నువ్వు వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నావు. నాకు ఆ మాటలు అంటేనే నేను అక్కడ నుంచి వెళ్ళి వచ్చేసిన మేడం. ఇంకా నేను అసలు వీళ్ళతో రిలేషన్ పెట్టుకున్నావు, వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నావు అంటేనే ఇట్లాంటి బతుకు నీతో ఈ మాటలు పడేదానికంటే ఏంటన్నా పని చేసుకొని ఇప్పుడు మీ ఆయనకు ఒక పెళ్ళి అయిపోయింది, ఒక హీనమైన పరిస్థితిలో ఉన్నాడు ఒక రకంగా. దాన్ని మీ అత్తగారు ఆడపడుచులు వీళ్ళంతా సపోర్ట్ చేసుకుంటూ ఆవిడనే ఇంట్లో పెట్టుకున్నారు. అనుకున్నట్టుగానే వాళ్ళకి మగపిల్లోడు కూడా పుట్టేశాడు. ఇంకా ఏం జరిగినా అమ్మాయిని అయితే వదలడు. అలాంటి వ్యక్తి మీకు కావాలి అని ఇక్కడికి వచ్చారా? నా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లయితే మేడం, నా పిల్లలకు సపోర్ట్ ఎట్లుంటాడు మేడం? ఈ 3 సంవత్సరాల నుంచి ఏం చేసావు తల్లి? నేను కొట్లాడినా మేడం. నేను అసలు నువ్వు ఈ 3 సంవత్సరాల నుంచి ఆయన లేకుండా నువ్వు బతకడం ఎట్లాగో నీకు అలవాటు అయ్యింది. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యావో అవి చెప్తాం. ఎందుకంటే ఆయన లేకుండా బతకలేనంత పొజిషన్లో మీరు లేరు. హ్యాపీ తలెత్తుకొని గౌరవంగా పెంచుతున్నావు, క్యారెక్టర్తో పెంచుతున్నావు నీ కూతుర్ని. నువ్వు గర్వంగా మహారాణిలాగా ఫీల్ అవ్వాల్సింది పోయి ఏడుస్తావు ఏంటి తల్లి? నువ్వు ఆ సైకలాజికల్ డిప్రెషన్ కొంచెం తగ్గించుకో. చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్నావు నువ్వు. ఓకే, అతను ఫోన్ ఎత్తలేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఒకటి మళ్ళీ నేను ఒకటి చెప్తానమ్మా, మనస్ఫూర్తిగా చెప్తాను, ఎటువంటి ఇది లేదు. ఒకటి మల్లిక, ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ అవ్వమ్మా. ఓకే, మీరు ఎట్లా చెప్తే అట్లా ఓకే, నేను డిసైడ్ అవుతా. ఫస్ట్ మానసికంగా ఈ యుద్ధంలో అటువంటి మనిషి కావాలి అనేటటువంటి ఆలోచనలో బయటకు వస్తావా, అటువంటి మనిషి కావాలి అని పోరాడతావా అనేటటువంటి ఈ 2 పడవల్లో ఒక పడవలోకి రా నువ్వు. ఖచ్చితంగా ఈ 4 ఆడపిల్లల్ని, ఈ 3 ఆడపిల్లల్ని చూసేటప్పటికి అమ్మో భగవంతుడా అంటే రేపొద్దున ఎలాగా వీళ్ళ భవిష్యత్తు ఎలాగా, వీళ్ళకి ఎక్కడ సంబంధాలు తీసుకొస్తాననేటటువంటి అభద్రత నీలో ఉండుండొచ్చు. కానీ ఆల్రెడీ 3 సంవత్సరాలు ఈదేశావు, ఏ ప్రిపరేషన్ లేకుండా ఈదేశావు. 3 సంవత్సరాల క్రితం అరే ఏంట్రా నట్టెట్టు ముంచినటువంటి మొగుడు వెళ్ళి చచ్చిపోదామని చెప్పి చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ ఆ భగవంతుడు ఒక శక్తి ఇస్తాడు. ప్రతి స్త్రీకి అవని పురుషుడికి అవని తప్పు చేసినటువంటి వాళ్ళు తప్పించుకుని పారిపోతున్నావు అని అనుకుంటారు. కానీ నీలాంటి వాళ్ళకి ఒక శక్తి ఇస్తాడు. ఆ శక్తిని నమ్ముకో. ఈరోజు నువ్వేంటంటే ఇప్పటికీ నాకు ఎంత విచిత్రంగా ఉందో తెలుసమ్మా. ఏమండి నాకు ఒక భర్త కావాలి, ఆ 3 పిల్లలకి ఒక తండ్రి కావాలని. అమ్మ ఆడిదే ఒక పాపిష్టి బ్రతుకు, ఎక్కడో దేవులాడుతున్నాడు, పరువు తక్కువ, వాడు ఒక ఎదవ. ఓకే, ఆడి పక్కన కూర్చొని కాపురం చేసేటటువంటి ఈ అమ్మాయికి ఆ అమ్మాయి సిగ్గు శరం లేదు.
వాళ్ళ జీవితంలో ఎప్పటికీ కూడా ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పనిష్మెంట్ వాళ్ళకి వస్తుంది. సిగ్గుమాలిన బ్రతుకులు ఎప్పుడు తలదించుకుని బ్రతకటమే కానీ తలెత్తుకుని ఒక్కరోజు కూడా బ్రతకలేరు వాళ్ళు. నువ్వు ఈరోజు మహారాణిలో బతుకుతున్నావమ్మా, ఓకే, ఆర్థికంగా నీ స్తోమత ఏంటి, నీ స్థితిగతులు ఏంటి అనేది పక్కన పెడదాం. ఈరోజు నిజంగా మేడం అంటుంటే నాకు అనిపించింది, బట్టల షాప్ నువ్వు నడిపించుంటే ఎంత బాగుండేదమ్మా. నువ్వు పౌరుషానికి పోయావా పట్టుదలకు పోయావా నాకు తెలియదు, కానీ ఈరోజు అక్కడ మహారాణిలో ఉన్న ఆ బట్టల షాప్లో నువ్వు మీ ఆయన పక్కన అది నీ ఒంటి చేతి మీద నడిపిస్తే నువ్వు పెట్టినటువంటి దానమే కదా అతనికి. కానీ అందులో నన్ను గెలవనీయకపోతుండే సార్. నేను పెట్టిన షాప్ అది, నువ్వు ఎట్లా నడిపిస్తావు అని అట్లా ఇట్లా నన్ను గెంటేసి దాన్ని షాప్లో కూర్చోబెట్టి రానింగ్ చేశాడన్న ఉద్దేశంతో నేను స్టాక్ తీసి ఇంట్లో పెట్టడం జరిగింది మేడం. ఇంకా అసలు అది అమ్మా ఒకటి మల్లిక, నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈరోజు ఆ మనిషి కావాలి అనేటటువంటి అంశాన్ని కావాలి అని అనుకున్నంతసేపు మా ఇంట్లో ఉండాలి, నా పిల్లలతో పాటు ఉండాలి, ఒక కుటుంబంగా ఉండాలి అనేటటువంటిది ఏ స్త్రీ కన్నా ఉండేటటువంటి ఒక కోరిక ఎప్పుడైనా నా మగాడు. ఎందుకంటే కనుక 15 సంవత్సరాలు నువ్వు ఒక రాముణ్ణి చూసావు, ఆ 5 సంవత్సరాలు ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ని చూసావు. ఆ అమ్మాయి మెస్మరిజమా మ్యాజిక్గా ఏంటో అయితే నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి 15 సంవత్సరాల పాటు ప్రయాణం చేసి అసలు మగాడంటే మొగుడంటే ఇలా ఉండాలి, ఒక తండ్రిలా ఉన్నటువంటి వ్యక్తి అతను ఏదైనా ఒక తప్పు చేశాడు ఈరోజు అని అనుకుంటే కనుక లైన్లో ఇలా ఆడపిల్లల్ని కనేయటం తప్ప ఆ 15 సంవత్సరాల్లో మనం ఒక తప్పు అతని వైపు చూడలేదు. కాబట్టి ఇప్పటికీ నీకు ఉన్నటువంటి ఆశ కోరిక ఏంటంటే ఎప్పటికైనా ఆ నిజాయితీ అయినటువంటి వ్యక్తి నా వరకు వస్తాడు అనేటటువంటిది. కానీ నువ్వు చూపెట్టినటువంటి ఫోటోల్లో జరిగినటువంటి వ్యవహారం బట్టి సొంత చిన్నమ్మ చెల్లెలు వరుస అయినటువంటి ఆ అమ్మాయిని లేపుకొచ్చాడు. చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. పెళ్లి చేసుకున్నాడు. అతనికి ఆయనకి మధ్యన దగ్గర ఒక కూతురు వయస్సు ఉండేటటువంటి ఒక అమ్మాయి, 17-20 సంవత్సరాలు తేడా ఉన్నటువంటి ఒక అమ్మాయిని చూసుకున్నటువంటి వ్యక్తి ఆ 15 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడు అనేటటువంటి దానికి 0 మార్కులు పడతాయి. అంటే అతను అసలు సిసలైనటువంటి క్యారెక్టర్ ఇది అనమాట. అంతకుముందు ఎలా ఉన్నాడు. కాబట్టి నీ మనసులో ఎక్కడన్నా కోరిక ఆశ ఎప్పటికైనా వస్తాడు, నా చేదోడు వాదోడుగా ఉంటాడు అనేటటువంటి ఆలోచన మానసికంగా తీసేసేయమ్మ. లేదంటే నువ్వు ఫైట్ చేయలేవు. నేను ఎందుకు తీసేయమంటున్నానంటే నిన్నెందుకు ఆ కోరిక చంపేసుకున్నా అంటే అదే కోరికతో నువ్వు ఉంటే కనుక ప్రాణం ఉన్న జీవోత్సవాలు అయిపోతావు. మీ ముగ్గురు ఆడపిల్లలకి తల్లి కూడా లేనటువంటి, మానసికంగా తల్లి లేనటువంటి పరిస్థితి వస్తుంది. అది నా భయం. సో ఎక్కడో చోట ఒక కంక్లూజన్కి రా, వీడు నాకొద్దు. తర్వాత లీగల్ పరమైనటువంటి పోరాటం, హక్కుల పరమైనటువంటి పోరాటం ఏం చేయాలి అనేటటువంటిది అది తర్వాత చూద్దాం. కానీ మానసికంగా ఆ మనిషి వస్తాడు, ఏదో రాజు దయ చూపెట్టి మన దగ్గరికి వస్తాడు, నన్ను కాపాడుతాడు అని అనుకుంటే నువ్వు పోరాటం చెయ్యవు. ఏమండి మీరు చెప్పండి, మీరు కౌన్సిల్ చేయండి అని చెప్పి నువ్వు లీగల్గా వెళ్ళి ఫైట్ చేసేటటువంటి శక్తి సామర్థ్యం నీకు రాదు. ఎప్పుడైతే వీడు వద్దు, వీడిని శిక్షించాలి అనేటటువంటి దృక్పథం వస్తుందో, వాడి దగ్గర నుంచి ఈ పిల్లల యొక్క భవిష్యత్తు రాబట్టాలి అనే ఆలోచన వస్తుందో అప్పుడు నువ్వు గెలవగలవు. లేదంటే నువ్వు ఇలాగే ఉంటావు, గాల్లో తేలాడుతూ ఉంటావు, ఆశపడుతూ ఉంటావు, పెద్దల పంచాయతీలు చేస్తూ ఉంటావు, వాళ్ళకి మందులు పోయటాలు, 500 రూపాయలు ఇవ్వటాలు, ఇంతే. సో నేను చెప్పేది ఏంటంటేనమ్మా, ఈరోజు నువ్వు ఆల్రెడీ చాలామంది ఆడవాళ్ళు, నీలాంటి ఆడవాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నీకు నీ దగ్గర నుంచి నేర్చుకోవాలమ్మా, నీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నువ్వు అసలు ఒక్క కంటతడి పెట్టకూడదు, ఒక కన్నీటి బొట్టు కార్చకూడదు. నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది నీ ఆడపిల్లలను చూస్తుంటే. శారీరకంగా వాళ్ళు అంత హెల్తీగా అయితే లేరమ్మా, అదైతే నేను చెప్పగలను. వాళ్ళు ఎక్కడ కూడా 16-18 సంవత్సరాల ఆడపిల్లలా లేరు. శారీరకంగా వీక్గా ఉన్న, మానసికంగా తెలివితేటల పరంగా భగవంతుడు వాళ్ళకి ఒక శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఆల్రెడీ 70% వాళ్ళ జీవితంలో ఎక్కడికి వెళ్తున్నారు అన్నది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. నేను చెప్తున్నాను సైకియాట్రిస్ట్గా, ఎటువంటి సంబంధాలు వస్తాయి, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఎటువంటి మొగుళ్ళని మనం తీసుకురావాలి అనేటటువంటిది దూరపు ఆలోచన. ఆల్రెడీ 3 ఇయర్స్లో మల్లిక యొక్క కెపాసిటీ ఏంటి అనేటటువంటిది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. ఈరోజు సిగ్గుపడవలసింది, బాధపడవలసినటువంటి వాడు, అరే ఎలాంటి భార్యని, ఎలాంటి కుటుంబాన్ని నేను వదిలేశాను, ఎలాంటి సిగ్గుమాలినటువంటి బ్రతుకు నేను బతుకుతున్నాను అనేటటువంటిది వాడికి తెలియాలి. ఈరోజు మీరు సిగ్గుపడవలసింది కాదు. అంటే నేనేమంటున్నానంటే ఏదో మిమ్మల్ని దువ్వేసి సముదాయించేసి ధైర్యం చెప్పేసి నేను ఇక్కడ పంపించడం కాదమ్మా. వాడిని అసహించుకుంటే అప్పుడే మీరు పోరాడతాడు, వాడిని ఛేదరించుకుంటేనే మీరు పోరాడతాడు. వాడు భర్తగా కానీ ఈ పిల్లలకు ఒక తండ్రిగా కానీ రాకూడదు అని అనుకుంటేనే మీరు పోరాడతారు. లేదంటే కనుక అలాగ మీ గడప దగ్గర అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు. వాడు అలా అనిపిస్తుంది. ఎంత ధైర్యం అమ్మా, మీరున్నటువంటి ఇంట్లో వెళ్ళి ఇప్పుడు ధైర్యంగా ఉంటున్నాడు. మీరున్నటువంటి ఇంట్లో కూతురు వరుస ఉండేటటువంటి ఒక చెల్లెలు వరుస ఉండేటటువంటి కూతురు వయసు ఉండే ఒక చెల్లెలు వరుస ఉండే ఒక అమ్మాయితో కాపురం చేస్తున్నాడు. మీకు ఫోన్ చేస్తున్నాడు,
నువ్వు ఎక్కడ చూసుకుంటావు అక్కడ చూసుకో, నువ్వు ఏం చేసుకుంటావు అక్కడ చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి చేత పట్టుమని ఎంత 16, 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు లేనటువంటి అమ్మాయి చేత నిన్ను నానా బూతులు తిట్టిస్తున్నాడు. ఈ ధైర్యం ఒక్క నిమిషం అమ్మ, మళ్ళీ ఈ ధైర్యం అంతా ఎక్కడ వచ్చిందో తెలుసా? ఇప్పటి వరకు 3 సంవత్సరాల పాటు నువ్వేమీ చేయలేకపోవటం వల్ల వచ్చిన ధైర్యం. నువ్వు చాలా తెలివైన దానివి. ఒక ఫ్రీ లీగల్ సర్వీసెస్ ఉంటుంది, దాని ద్వారా మనం వెళ్దాము, దాని ద్వారా ఫైట్ చేద్దాము అనేటటువంటి దూరపు ఆలోచన లేదు. నువ్వు వెళ్ళావు, 4 గడపలు తిరిగావు, 4 చోట్లకి వెళ్ళావు, 4 కాళ్ళు పట్టుకున్నావు. కానీ నీ పోరాటంలో కన్సిస్టెన్సీ లేదు, కంటిన్యూటీ లేదు, ఒక పద్ధతి లేదు. ఎవరిని అడిగినా చెప్తారు, ఏమండి నా చేతుల్లో చిల్లు గవ్వలేదు, నేను లాయర్లను పెట్టుకోలేను, ఏదో నాకు హెల్ప్ కావాలి అంటే కనుక బోల్డ్ అంత మా ప్రోగ్రాంలోనే 100కు 1000 సార్లు మేము ప్రచారం చేసాం ఫ్రీ లీగల్ సర్వీస్. లాయర్ మేడం కొన్ని 100 మందికి చెప్పింది ఆవిడ. మేడం చెప్పింది సార్, అట్లానే మేము ఇక్కడికి వస్తే అట్లా మాకు ఏదైనా ఇదైతుంది అనుకుని ఇక్కడ రాకముందు కూడా అయ్యి ఉండేదమ్మా. పోనీ ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక శుభారంభం అమ్మ ఇక్కడికి రావటం అనేటటువంటిది. దయచేసి ఆ మనిషి నా ఇంట్లోకి రావాలి, ఆ పాత జ్ఞాపకాలు, ఆ పాత కుటుంబాలు అనేటటువంటి అంశంతో వదిలేసాయి. అతను ఎంగిలి పడ్డవాడు, అతను వచ్చినా కూడా మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వడు. అది ఒక వేరే పోరాటం. ఆ అమ్మాయి బరి తెగించినటువంటి ఆడపిల్ల ఈరోజు మొత్తం మిమ్మల్ని అందరినీ రోడ్డు మీద వేస్తుంది. వద్దు, చక్కగా చదువుకుంటున్నటువంటి ఈ ఆడపిల్లలు తల్లి అయినా తండ్రి అయినా నేనే దమ్ము ధైర్యం అనేటటువంటి దమ్ము ఇవ్వండి, వాళ్ళు ఎదుగుతారు. అంతే కనుక ఇప్పుడు నువ్వు డేలా పడ్డావు అనుకో, వాళ్ళు కూడా కంటతారు పెట్టుకుంటున్నారు, వాళ్ళు డేలా పడతారు. రేపొద్దున మగాడన్నా పెళ్ళన్నా అసహించుకుంటారు. అరే తల్లి అంటే నాలా ఉండాలిరా, నిక్కచ్చిగా ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను, మిమ్మల్ని పెంచుతున్నాను, నాలాగా మీరు ఎదగండిరా, తల్లి అయినా తండ్రి అయినా నేనే అనేటటువంటి విధంగా ఒక మాటగా పెంచు, వాళ్ళకి వస్తుంది ధైర్యం. నువ్వు డీలా పడకమ్మా, నువ్వు ఫైట్ చేయాలి. చేస్తా సార్, నా వీలైన కాడికి నేను ఖచ్చితంగా చేస్తా సార్. ఫైట్ మాత్రం పిల్లల కోసం ఎంతవరకైనా నేను చేస్తా సార్. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు నిద్రపోయి లేసే టైం కాడ 1 ఎకరం అమ్మేసుకున్నాడుగా, సార్ ఉన్నదే ఎకరం సార్, మాకు ఉన్నదే పిల్లలకి అవుతుందని నేను అనుకున్నాను సార్. ఆ ఎకరం ఇట్లా అమ్మేసింది సార్. ఇంకా సరే, ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. మేడం, ఎందుకు కాపురం నాశనం అయింది మీ కేసులో? చక్కగా 4 ఆడపిల్లలు పుట్టి ఒక ఆడపిల్లని ఇచ్చేసుకునేదాకా కన్నారు ఎందుకు? పెంచే సొమ్మత లేక ఆడపిల్లని మాత్రం ఇచ్చినాం మేడం. ఇంకా బాబు కోసం మేము ఈ రోజున మగపిల్లల కంటే ఆడపిల్లలు బెటరు అనే పొజిషన్ నుంచి అసలు పిల్లలే పుట్టట్లేదురా బాబు, ఐవీఎఫ్లు ఇవి అవి అని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకుంటున్న జనరేషన్లో ఉన్నారు. అలాంటి సీన్లో టక్క 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 ఒక పిల్లడు కావాలని చెప్పి 4 పిల్లల్ని కానీ ఓ పిల్లని దానం చేసేసి ఆ 3 పిల్లలను కూడా సరిగ్గా చూసుకోలేని పొజిషన్లో ఇంకా మగపిల్లోడు కావాలని వెయిట్ చేస్తున్న పురుషోత్తములు కుటుంబ సభ్యులు ఉన్నారంటే నిజంగా ఇంకా ఆది మానవ జాతులు ఎక్కడికి వెళ్తున్నారా అన్నట్లుంది. ఆ పిల్లోడిని మనమేం అనటానికి లేదు, వీళ్ళు ఏదైతే చేసుకుంటున్నారు. నిజంగా స్త్రీలు ఎంత అధ్వాన్నంగా ఉన్నారా అనిపిస్తుందండి. ఇలాంటి ఒక అత్తగారిన ఆడబడుచును అలా ఒక 17-18 ఇయర్స్ పిల్ల 40 ఇయర్స్ 4 పిల్లల కన్నా ఒక మగాడి వెనకాల పడి వెంపర్లాడే అంత హార్మోన్ బ్యాలెన్స్ సరిగ్గా లేని డిప్రెషనా లేకపోతే మోజా కొవ్వ ఇలాంటి అమ్మాయిని కంట్రోల్ చేయలేని సిస్టంలో వాళ్ళ పేరెంట్స్. ఎవరమ్మా మీరంతా? దేవుడా, ఎక్కడున్న కేసులు అక్కడ ఉంటే బెటర్. ఇట్లా విని మాకు ఎంత బాధేస్తూ ఉంటుందో తెలుసా? మీరు 3 చేసిన పని ఒక మగాడికి సమాధానం చెప్పకపోవడం వల్ల ఈ రోజున 4 ఆడాళ్ళు బయటపడ్డారు, రోడ్డు మీద పడ్డారు, ఏడుస్తున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఇవన్నీ తగలవా? లీగాలిటీ ఒక్కటేనా కాపాడడానికి? పైన దేవుడు ఒకటి ఉంటాడుగా, ఎవరికాళ్ళు పూజలు అయితే చేస్తారుగా లెగిసినాక. మగపిల్లలు కావాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఏదో సాంప్రదాయాలు ఫాలో అవుతున్నారుగా, అందుకే అడిగారు అంటే ఎలా వచ్చారు, ఆ మగపిల్లోడు ఎలా వచ్చాడు, అలా ఎలా వచ్చాడు అనే రీజన్ దొరికినప్పుడు ఇప్పుడు ఎన్ని తిట్లు పడుతున్నారుగా, అవన్నీ తగులుతాయి మీకు. ఎవరైతే తప్పు చేసిన తండ్రి ఉన్నాడో 100 సార్లు ఆలోచించుకోండి, ఇది కరెక్ట్ లైఫ్ స్టైల్ కాదు. ఆడపిల్లలు హ్యాపీగా ఇక్కడ అమ్మ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నాకు అర్థమే కాల, నువ్వు చేసిన ఫైటింగు వేస్ట్ ఫైటింగ్, గయ్యాళి గంప ఫైటింగ్. 90% లేడీస్ చేసే పని ఇది ఇట్లాంటిదేనండి. దానివల్ల ప్రాపర్ టైంలో మీకు లీగాలిటీ దొరకట్లేదు, అలాగే అవతల వ్యక్తిని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు, భయపెట్టలేకపోతున్నారు. 90% బయటేమో ఉత్తుత్తి ఫైటింగ్లు చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఇగో ఇట్లాంటి వాళ్ళు ఏమో పర్ఫెక్ట్ ఫైటింగ్ చెయ్యట్లా. ఏంటి ఈవిడ చేసిన తప్పు? ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ గురించి తెలిసింది, గుండెలు బాధేసుకుంది. నాకు తెలిసి ఇక్కడ చెప్పట్లేదు కానీ ఈవిడ చేసిన న్యూసెన్స్ ఇంత అంతా కాదు. ఎందుకంటే ఆ సౌండ్ ఆఫ్ వాల్యూమ్ ఎట్లా ఉంటుందంటే 3 పిల్లల్ని రోడ్డు మీద పడేసే అంత స్టేజ్కి వెళ్ళిపోయింది. అది కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా డీల్ చేయాల్సింది ఏంటంటే, ఓహో ఇతను ఆల్రెడీ తప్పుడు దారిలోకి వెళ్తున్నాడు, దొరికేశాడు,
ఇంట్లో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఆటోమేటిక్గా చూసుకోండి. మీకు ఇంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రాపర్టీని సేవ్ చేసుకోవడం ఎట్లా? ఎప్పుడైనా కానీ మీరు అత్తగారింట్లో కానీ హస్బెండ్ ఇంట్లో కానీ ఓన్ హౌస్లో వాళ్ళతో పాటే కలిసి కాపురం చేస్తుంటే ఆ ఇల్లు వదలకండి ఫస్ట్. మీ అత్తగారి పేరు మీద ఉన్న ఇంట్లోకి మిమ్మల్ని వెళ్ళిపోమనట్లా, ఎక్కడో బయట ఉండి ఆ ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడం ఫస్ట్ స్టెప్. ఏ పోరాటం చేసినా ఆ ఇంట్లో నుంచే చేయాలి. వాళ్ళు కొడుతున్నారు మేడం, వాళ్ళు తిడుతున్నారు మేడం, ఇంపాసిబుల్ అండి. ఒక్కసారి కొడతారు, నువ్వు 100కి డైల్ చేసావా మొత్తం లోపలేస్తారు. నీకు ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే మీరు బిహేవ్ చేస్తున్న విధానం కరెక్ట్గా లేదు. ఏ పోలీసులు నీకు కదమ్మా సైకలాజికల్ డిప్రెషన్ తోటి ఎలాగో ఉన్న లేడీస్కి కూడా ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మ్యాక్సిమం ఒకసారి విసుక్కుంటారేమో కానీ రెండోసారికి ఏ కానిస్టేబుల్కో ఏ హెడ్ కానిస్టేబుల్కో రిపోర్ట్ రాయమని చెప్పి కంప్లైంట్ తీసుకుంటారు. మీరు అప్రోచ్ అవుతున్న విధానం ప్రాపర్గా లేదు, అక్కడ ఫెయిల్ అయ్యో. నీ నోటి దురుసుతో ఫెయిల్ అయ్యో. నీ ఇక్కడ చిప్పు పని అయితే బాగా చేస్తుంది కానీ ఆలోచించడం కరెక్ట్గా లేదు. ముందు దాన్ని రికవరీ చేసుకో. ఎందుకంటే నీ మీద 3 ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. అరే వాళ్ళే భద్రకాళిల్లాగా రౌండ్గా నీకుండి నిన్ను రక్షణ కల్పిస్తుంటే ఎవడో పనికి మాలినోడు కావాలని అంటున్నావేంటి తల్లి? వాళ్ళని కళ్ళగద్దుకుని పెళ్లి చేసుకుంది ముచ్చేలాగా ఉన్నారు పిల్లలు. చక్కగా మంచి సంబంధాలు వస్తే హ్యాపీగా నీ ఇంటికి ఒక 3 కొడుకులు లాంటి అల్లుళ్ళు వస్తారని గుర్తుపెట్టుకో. మగాడలేడు ఎందుకు? ఎవరైనా ఇంటి మీద గొడవ రాని వాళ్ళ 3 ఎట్లా నుంచుంటారు? ఎందుకమ్మా పనికి మాలినోడు? కూతురు వయసు ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకున్న వ్యక్తిని నువ్వు ఏ రక్షణతో ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావు? అమ్మో తండ్రి ఉండాలి కదండి పెళ్ళిళ్ళకి, ఇంపాసిబుల్ అండి. నాన్న మీకు మీ నాన్న అవసరం లేదు. నేను ఈ స్టేజ్ మీద ఎవరినన్నా మేము కలిపే పంపించడానికి చూస్తాం. అది సేఫ్టీ ఉండాలి, సెక్యూరిటీగా అనిపించాలి, కనీసం మారతారు అని అనిపించాలి. ఇప్పుడు మీ నాన్న మారి వచ్చినా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పసిపిల్ల పర్సనాలిటీలో ఒక స్త్రీని చూసేశాడు మీ నాన్న. దారుణం. అలాంటి వ్యక్తి మీ పక్కన నుంచోడానికి కూడా పనికిరాడు. మీ అమ్మకి తెలియక డిప్రెషన్లో ఏం మాట్లాడాలో తెలియక గుండెలు బాదుకుంటుంది కానీ అది కరెక్ట్ కాదు. మీరు అంత నిస్సహాయ స్థితిలో లేరు. అంత డిప్రెషన్లో కూడా మీ అమ్మ మీ 3 ఉన్నంతలో గవర్నమెంట్ని ఎలా వాడుకోవాలి? అందరూ ట్యాక్సులు కట్టేది ఎందుకంటే మీలాంటి వాళ్ళని సేవ్ చేయడానికి. పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ కాన్వెంట్స్ కాలేజీల్లో కూడా మీ దగ్గర బాగుంటుంది తల్లి. తెలియక ఓవర్ యాక్షన్. అందరం కాన్వెంట్లలోనే చదివించాలి, కాలేజీకి ప్రైవేట్ వాటిలో లక్షలు కట్టాలి. మన గవర్నమెంట్ మనం కట్టిన ఫండ్స్ నుంచి మనం తినాలి అంతే. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళకి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయో తెలుసా? చదవాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఈ చెత్త డిప్రెషన్స్ ఇవన్నీ మీ అమ్మ బాధ్యత, మీది కాదు. నాన్న లేకపోతే బతుకుతాంగా, బతకండి, ప్రూవ్ చేసి చూపించండి. అమ్మ మేమున్నామే నీకు, ఆ నాన్న ఎందుకు, ఆ పనికి మాలినోడు ఎందుకు అని. నాన్న కోసం వారం రోజులు ఏడవటం ఏంట్రా? ఎవర్రా బాబు అతను? చిచ్చి, నాకు వినటానికి మాట్లాడడం కూడా అసహ్యంగా ఉంది. మీ వయసు పిల్ల మీకు అన్యాయం చేసింది, దానికి మీ నాన్న సపోర్ట్గా నుంచొని ఓ పిల్లాడిని కన్నాడు తల్లి. ఎంత హీనమైన మృగాల కిందో లెక్క. మేబీ ఆయన తప్పు చేయడానికి ఏదైనా రీజన్ చెప్పవచ్చు. మేము ఫోన్ మాట్లాడితే ఏం రీజన్ చెప్తాడో తెలుసా? మా ఆవిడ మంచిది కాదండి, మా ఆవిడ గయ్యాలు గంపండి, మా ఆవిడ తిరిగిపోతండి, మా ఆవిడ మా అమ్మను కొడుతుందండి, మా ఆవిడ ఇంట్లో పని చేయదండి, మా ఆవిడ నన్ను అనుమానిస్తుందండి. ఇంతే. ఇంతకంటే మీ అమ్మ మీద చెప్పడానికి ఏమీ లేవుగా. దానికి ఇంత పెద్ద తప్పు వేయకూడదుగా. ఇంత పెద్ద తప్పు చేసి క్రైము ఆ అమ్మాయి మీద అంత అన్యాయమైన పనిష్మెంట్ ఇవ్వకూడదుగా. సరే ఇస్తే ఆవిడకి ఇవ్వాలి, మీ 3కి ఇవ్వకూడదు తల్లి. 80 to 90% తండ్రులు వాళ్ళు భార్యతో పోట్లాడతారేమో కానీ పిల్లలతో పోట్లాడరు. పిల్లల కోసం ప్రాణం ఇస్తారు. పిల్లల్ని చూసుకోవడం చట్ట ప్రకారం కుదరదు కాబట్టి మెయింటెనెన్స్లు ఇస్తారు. మీ నాన్న అక్కడా ఫెయిల్ అయ్యాడా నాన్న? అలాంటి నాన్న మీ సరౌండింగ్ కాదు, మీ ఏరియాలో కూడా ఉండవద్దు. మీ అమ్మకి తెలియకపోతే మీరు చెప్పండి. ఇప్పుడు మేము చెప్పేది ఆవిడకి రీచ్ అవ్వకపోయినా ఆవిడ బాధలో ఉంది, కష్టంలో ఉంది. నాకు కష్టం అనుకుంటుంది కానీ కష్టాన్ని దాటేసింది, నిలబడింది, ప్రూవ్ చేసుకుంది. తన స్థానం ఏంటో తనకు అర్థం కావట్లా. మీరు చదువుకున్నారు, నాన్న లేకుండా బోల్డ్ మంది బతుకుతున్నారు నాన్న. అది విడిపోయి కాదు, చనిపోయి కూడా. అర్థమవుతుందా? వాళ్ళు పర్ఫెక్ట్గా బతుకుతున్నారు, మీరు అంతే అనుకోండి. ఇట్లాంటి ప్రాసెస్లో అండి అమ్మ మీకెందుకు చెప్తున్నానంటే మీకు తెలియాలి. మీ అమ్మ పరిస్థితి అయిపోయింది, తను ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఉన్నంతలో పిల్లల్ని ఒక దారిలో చేస్తున్నట్టే లెక్క. కనీసం ఇక్కడ నుంచి మీరు ఆలోచించుకోండి. ఆరోగ్యం బాగాలేదు, నాన్న లేడు, మెయింటెనెన్స్ లేదు, ఇవి కాదు. మనం బతకగలుగుతున్నాం నాన్న లేకుండా 3 years నుంచి. ఇప్పుడు ఎలా బతకాలి? ధైర్యంతో బతకాలి. అమౌంట్ డబ్బు సంపాదించడం ఎట్లా? క్యారెక్టర్తో డబ్బు సంపాదించడం. ఒక 17 ఏళ్ల పిల్ల చేసిన పనికి ఈ రోజున మీరు అందరూ సఫర్ అవుతున్నారు. ఇలాంటి తప్పు భవిష్యత్తులో ఏ స్త్రీ చేయకూడదు.
అలా చేసే వాళ్ళకి బుద్ధి చెప్పడం ఎట్లా అనే క్యారెక్టర్లోకి మీరు వెళ్ళాలి. అర్థమవుతుందా? రమ్య గారో శ్రీవాణి గారో సారో కాదు, మీరు కూడా ఆ స్టేజ్కి రావచ్చు. అర్థమవుతుందా? అది మీరు అంత స్ట్రాంగ్గా వెళితే బెటర్ అనేది నా ఉద్దేశం. ఇక లీగల్ ప్రాసెస్ సార్, ఆవిడకి చెప్పినా నాకు అర్థం కాదు కానీ మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఒక సజెషన్, మీరు ఏమైనా ఇంటికి వెళ్ళినాక కాస్త కూల్గా చెప్పండి. అసలు ఇట్లాంటి వ్యక్తి లేడు అని బతుక్కోవడం బెటర్. వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు. ఆవిడ చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఆ హౌస్లో నుంచి ఇంట్లో నుంచి బయటికి రావడం. ఇప్పుడు కూడా ఆ ఇంట్లోకి ఫోర్స్ఫుల్గా వెళ్ళే రైట్స్ మీకున్నాయి. కానీ ఇలాంటి ఒక సలహా మీ కేసులో నేను ఇవ్వను. ఎందుకంటే ఇంక ఇదే థింకింగ్లో ఉంటారు. అసలు ఈ ఆశ జీరోకి వెళ్ళిపోండి. వద్దు, లేడు, పోయాడు, ఇంతే. మీరు ఎలా బతుకుతారో అలా బతకడం బెటర్. మరి లేదు మేడం, పిల్లలకి ఏదో ఒకటి న్యాయం, అవతల వ్యక్తి ప్రశాంతంగా ఉండకూడదు కదా. అవతల వ్యక్తి ప్రశాంతంగా ఉండకూడదు అనే ఒక్క పాయింట్ కోసమే మీరు ఫైట్ చేయండి తప్ప మెయింటెనెన్స్ కోసమో డబ్బు కోసమో కాదు. అది అందరూ చేయొచ్చు, మీరు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే మీరు కరెక్ట్గా లేరు ఆలోచించే విధానంలో. ఈ ఆశతోటి వచ్చే పావలప సంపాదన కూడా పోగొట్టుకుంటారు. ఆడి దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి. ముగ్గురికి మెయింటెనెన్స్ ఇచ్చే అంత సీను లేదు. ఉన్నా ఇవ్వడం, జైలుకన్నా వెళ్తాడు తప్ప. అర్థమవుతుందా? సో కాబట్టి అతన్ని హింసిస్తే ఏదైనా సెటిల్మెంట్కి వస్తాడు. పిల్లల పెళ్ళిళ్ళ టైంకి ఏదైనా కవర్ చేయగలుగుతాడేమో చూడడం. ఈవిడికి ఆ హోప్స్ నేను ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇందాక, ఇక ఇదే రూపంలో మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ ఇవ్వలేదు, కోర్టుకు తిరిగాను, మెయింటెనెన్స్ ఇవ్వలేదు, కోర్టుకు తిరిగాను, కోర్టులో న్యాయం జరగదు, పెద్ద మనిషి. ఈ చక్రం వద్దు, అయిపోయాయి. వాడి చాప్టర్ దేవుడు చూసుకుంటాడు. లీగల్గా అవతల వ్యక్తికి మనం ఎట్లా ఇబ్బంది పెట్టగలం, ఇదొకటే చూడండి. అమ్మ, మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీది జ్యూరిస్డిక్షన్ మల్కాజిగిరి, మేడ్చల్ మల్కాజిగిరి కుషాయిగూడలో డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది. ఓకే మేడం. కుషాయిగూడ డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి అక్కడ బోర్డు, మీరు ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళగానే బోర్డు మీద ఉచిత న్యాయ సహాయం సలహాలు కాంటాక్ట్ లీగల్ సెల్ అథారిటీ అని 2 నెంబర్లు ఇచ్చి ఉంటారు. కోర్టులో పిలిచే అమీనాలు ఉంటారు. ఆ అమీనాల్ని, ఈ బోర్డు ఉంది కదా, ఉచిత న్యాయ సహాయం చేయాలి, మేము అడ్వకేట్లు పెట్టుకోలేము, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకు రూమ్ చూపిస్తారు మీకు, లేకపోతే వాళ్ళ నెంబర్ ఇస్తారు, అడ్వకేట్స్ నెంబర్. వాళ్ళతో మాట్లాడితే ఈవిడికి 100% నేను ఒకటే కేసు చెప్తున్నాను, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, గృహ హింస కేసు వేయించండి. మెయింటెనెన్స్లో ఇంకొకటో కాదు. ఇది ఎందుకు అంటున్నానంటే పిల్లలు మేజర్లు అయిపోయినా కూడా ఆడపిల్లలకి మెయింటెనెన్స్ వస్తుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒక 4-5 కేసులతో కలిపిన ఒక ఫ్రూట్ బౌల్ అనుకోండి. పోలీస్ స్టేషన్లో కేసు వేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫ్రీ లీగల్ ఎయిడ్ దగ్గర డీవీసీ కేసు వేయొచ్చు. డీవీసీ కేసు భార్యతో పాటు 3 పిల్లలు, పెద్ద అమ్మాయి మేజర్ అవుతుంది, మేజర్ అయిపోయింది, అయినా కూడా డొమెస్టిక్ వైలెన్స్లోకి వస్తుంది, మెయింటెనెన్స్లోకి రాదు, విడిగా వేస్తే. అందుకని ఇందులో వేయమంటున్నా. ఇందులో మీరు ఏమేమి అడగొచ్చు? ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగొచ్చు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున అడిగినా 40,000. ఓకే. నష్టపరిహారం అడగొచ్చు. ఏది ఒక 20 లక్షలు కావాలో 30 లక్షలు కావాలో. అలాగే ఇతను చేసిన క్రైమ్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లు వేసి పనిష్మెంట్ అడగొచ్చు. భర్త మీద, ఆడపడుచు మీద, పెళ్ళికి దగ్గరుండి ఎవడైతే చేశారో వాళ్ళందరి మీద, సెకండ్ వైఫ్ మీద కూడా వేయొచ్చమ్మా. ఎందుకంటే ఆ పిల్ల ఇప్పుడు మేజర్ అయిపోయింది, ఓ బాబుని కనేసింది. నువ్వు వీళ్ళ 4 ప్లస్ సెకండ్ వైఫ్ మీద కూడా డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేయొచ్చు. అందులో నువ్వు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడుగు. ఇది మీరు బతుకున్నంత వరకు వస్తుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయే వరకు వస్తుంది, వాళ్ళు జాబులు చేసుకునేదాకా వస్తుంది. రాలేదు, జైలుకి వెళ్తాడు. వెళ్ళని అలాంటి వ్యక్తి ప్రశాంతంగా ఉండకూడదు. నువ్వు అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఉండడం కోసం కేసు వేయాలి తప్ప డబ్బుల కోసం వేయి మాకు. ఎందుకంటే నీకు మళ్ళీ 2 క్లాష్ అవుతాయి. నువ్వు చేయాల్సిన పోరాటం చేయలేవు. అతను ఎప్పుడైతే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి, ఆటోమేటిక్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద వేస్తున్నావు, మెయిన్గా సెకండ్ వైఫ్ మీద వేస్తావు. కాబట్టి సచ్చినట్టు వాళ్ళు సెటిల్మెంట్కి వస్తారు. వచ్చిన రోజు తల తాకట్టు పెట్టినా వీళ్ళకి ఎంతో కొంత ఇస్తారు. ఇచ్చినంత తీసుకొని వదిలించుకోండి. మళ్ళీ ఇన్ని లెక్కలు వేయొద్దు, ఎందుకంటే నువ్వు కోర్టుల చుట్టూ తిరగలేవు. ఎంత ఫ్రీ సర్వీసులు అన్నా కొన్ని స్టేజ్ల తర్వాత, నువ్వు ఇందాక అన్నావు కదా, అమ్మ మేడం నేను ఆ పనికి వెళ్తుంటే ఇంట్లో పనోళ్ళు, నాన్న ఈరోజు మీకు ఒక కష్టం ఉంటే ఏ ఓనర్స్ కూడా మీరు వెళ్ళొద్దు అని అనరు. మనం ఇంకో టైంలో వెళ్ళి పని చేసుకోవడం. కోర్టులో మీరు ఈ మాట కూడా చెప్పండి, రిపీటెడ్గా కూడా నువ్వు కోర్టుకి వెళ్ళవసరం, నీ అవసరం ఉన్నప్పుడే పిలుస్తారు. ఓకే సార్, నా రిక్వెస్ట్, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ ఉన్న ఎవిడెన్సులతోటి తను మాట్లాడేది అంతంత మాత్రమే. మీరు ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇప్పించండి. ఇన్ కేస్ వాళ్ళు తీసుకోకపోతే మా వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి సార్, మేము మాట్లాడతాం పోలీసులతో, మీతో కాదు. ఆ అమ్మాయి కేసు తీసుకోండి అని. ఎందుకంటే ఆ కేసు సపోర్టింగ్ కేసు కింద బాగా ఉపయోగపడుతుంది. అక్కడికి వచ్చి అతను ఏదైనా సెటిల్ చేసుకుంటానంటే చేసుకొని వదిలేయండి.
భర్త వద్దు, పిల్లలకి తండ్రి కరెక్ట్ కాదు వద్దు, నాకు సేఫ్టీ అనిపించట్లేదు, సెక్యూరిటీ అనిపించట్లేదు, క్యారెక్టరే అనిపించట్లేదు, కావాల్సింది కాంపెన్సేషన్. దీనికోసమే పోరాడండి. ఈ 2 కేసులు వేయండి, రిలాక్స్గా ఉండండి. పిల్లల పెళ్ళిళ్ళ కోసం నువ్వు అస్సలు కంగారు పడద్దు తల్లి. 100% మంచి కొడుకులు లాంటి అల్లుళ్ళు వస్తారు నీకు. ఆ పిల్లల్ని అంత బాగా పెంచుతున్నావు. కాకపోతే కొంచెం ఆరోగ్యంగా, నాన్న అమ్మ చేయగలిగేది ఇంతే, మీరు కొంచెం ఇంకా అమ్మే తేవాలి నాన్నే తేవాలి వదిలేకుండా, ఎందుకంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు తల్లి. మీరు కూడా ఏదైనా సైడ్ ఇన్కమ్ కింద ఏదైనా చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ చదువుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మ్యాక్సిమం కొంచెం టైం దొరికిద్ది మనకి. ఆల్టర్నేట్ ఏంటి, ఇండివిజువల్గా బతకడం, ప్రూవ్ చేయాలి. ఆడపిల్ల అంటే ఇంత పర్ఫెక్ట్ రా బాబు అని ప్రూవ్ చేసేలాగా మీరు ఎదుగుతారని నేనైతే ఆశిస్తున్నాను. కానీ నాకు పెద్ద అమ్మాయి ఇట్లా జాబ్ చేసి చదువుకుంటా అంటది మేడం. చదువులా జాబ్ చేస్తే చదువు తగ్గిపోతుంది. అంత సీన్ లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు. క్యారెక్టర్ తోటి కెరియర్ డెవలప్ చేసుకునే అంత దమ్ము నీ పిల్లలకు ఉంది, చెయ్యని. ఇంతే. నువ్వు వెనక్కి లాగా మాకు, వాళ్ళ ముగ్గురు నువ్వు వెనక్కి లాగా మాకు. అర్థమవుతుందా తల్లి? ఏమ్మా ఏం చేయాలనేది కరెక్ట్గా చెప్పారు. సో దాని తగ్గట్టుగా చేయండి, ఓకేనా? జాగ్రత్త. నమస్తే. మంచి తినండి, ఆరోగ్యం కాపాడుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈ వేదిక నమ్ముకొని వచ్చినటువంటి మల్లిక గారికి ఏం చేయాలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.